మా పెరట్లో చక్కగా అంటే బెడ్స్గా రెడీ చేసి రకరకాల ఆకుకూరలు కనబడుతున్నాయి. ఎన్ని రకాలు ఉండొచ్చు? 10 రకాలు ఉండొచ్చండి. సుక్కకూర ఉంది, పాలకూర ఉంది, బచ్చల కూర ఉంది, మెంతి కూర ఉంది, కొత్తిమీర ఉంది, తోటకూర ఉంది, గోంగూర ఉంది, మళ్ళీ పుదీనా ఉంది, కరివేపాకు ఉంది. అన్ని రకాలు ఉన్నాయండి, 10 రకాలు. ఒక్కోటి అంటే ఒక్కో స్టేజ్లో కనపడుతున్నాయి. అంటే ఒకటి క్లోజ్ అయ్యేటప్పటికి ఒక్కొక్కటి రెడీ అవుతుంటాయి. అంతేనండి. ఈ వేగంగానే మళ్ళీ ఇది మొదలెత్తాము. ఆరినాక కత్తి 4 రోజులు ఆరినాక వేస్తామండి. ఎప్పుడు మీకు కంటిన్యూస్గా ఆకుకూరలు ఏవో ఒకటి అయితే మీకు వస్తానే ఉంటాయి, ఏదో ఒకటి వస్తానే ఉంటాయి. ఇక్కడ ఏంటండి అండి, ఇక్కడ తవ్వి ఉంది కదా నేల అంతా, బెండలు పెట్టామండి. పెట్టి బెడ్ల దోమి ఇక్కడ ఇయ్యేసాము. బెండలు తీసేసి ఇప్పుడు టమాటా పెట్టాం. టమాటా పెట్టాం. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు టమాటా పెట్టేది? నిన్నేనండి, రాత్రి నిన్నే మొక్కలు తెప్పించాము. ఇదే ప్లేస్ లో ఇంతకు ముందు బెండలు ఉన్నాయి. బెండలు ఉన్నాయి. ఇక ఆ చెట్టు పచ్చగా ఉందని ఆ ఒక్క చెట్టు ఉంచాం. ఇంకొకటి కూడా ఉంది, అంటే 2-3 కనిపిస్తున్నాయి బెండలు. అంతే, ఏడోటి బెండకాయలు కూడా ఉన్నాయి ప్రజెంట్. ఉన్నాయి బెండలు కూడా. మా కాయగూరల్లో ఏ రకాలు ఉన్నాయి? వంగ మొక్కలు ఉన్నాయండి, 2 రకాలే. ఎన్ని మొక్కలు ఉన్నాయి? వంగ బాగా కనపడుతున్నాయి. వంగ మొక్కలు ఒక 20 ఉంటాయండి, 25. వంగ మొక్కలు 2 రకాలు ఉన్నాయి. అది బెండలు ఉన్నాయండి. ముందు టమాటా చెప్పారు. టమాటాలు. వంగ ఏ రకాలు? వంగ గుత్తి వంకాయ ఉందండి, మామూలు పొడవు వంగ పొడివి ఉన్నాయి. టమాటాలు ఉన్నాయి. ఇంకా ఇక మునగ చెట్టు ఉంది, మునగ చెట్టు ఉంది, మిర్చి కూడా మిక్సీ ఉన్నాయి, మిరపలు 10 మొక్కలు పెట్టుకున్నాం. బాగా హెల్దీగా అయితే ఉన్నాయి అన్ని, ఆరోగ్యంగా ఉన్నాయి. అంటే మీరు ఇచ్చే నేలకి ఇచ్చే పోషకాలు అవ్వచ్చు, మీరు చేస్తున్న వీటికి పోషణ అవ్వచ్చు. అదే మేము మందులు కొట్టమండి. అదే మందులేమో మామూలు ఉపదేశం చేస్తా ఉంటాను. ఆ ఉపదేశంలోనే నేల తీరు పెరుగుతాయి బాగా.